బ్రేకింగ్ బ్యాడ్ సినిమాలను ఒకేసారి చూపించాడు ఓ కిరాతకుడు. ఆర్మీలో పనిచేసిన తెలివితేటలతో తనకున్న విద్యలన్నీ ప్రదర్శించాడు. హత్య జరిగింది కానీ శవం ఆనవాలు లేవు. చంపింది ఎవడో తెలుసు కానీ నిరూపించే పక్కా ఆధారాలు లేవు. హైదరాబాద్లో జరిగిన దారుణ హత్య పోలీసులకే సవాలుగా మారింది. నేనే చేశానంటూ ఒకసారి అంటాడు. వెంటనే నేను చేసినట్లు ఆధారాలు ఎక్కడివి అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నాడు. హైదరాబాద్ మీర్పేటలో జరిగిన హత్య కేసు పోలీసులకే సవాల్గా మారింది. భార్యను దారుణంగా హత్య చేసిన కిరాతకుడు చివరికి పోలీసులనే ముప్పతిప్పలు పెడుతున్నాడు. భార్యను హత్య చేసినట్లు ఒప్పుకుంటాడు కానీ ఆధారాలు ఏవంటూ పోలీసుల్నే ప్రశ్నిస్తున్నాడు. పైగా కోర్టులో మీ సంగతి చూస్తా అంటూ పోలీసుల్నే బెదిరిస్తున్నాడు. హంతకుడు ఎదురుగానే ఉన్నా సరే ఒక్క ఆధారం కూడా దొరక్క తలలు పట్టుకుంటున్నారు పోలీసులు. గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. ప్రస్తుతం డిఆర్డీఓలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ప్రకాశం జిల్లాకు చెందిన గురుమూర్తికి మాధవితో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. అప్పుడు ఆర్మీలో ఉన్న గురుమూర్తి 35 ఏళ్లకి రిటైర్ అయ్యాడు. హైదరాబాద్ మీర్పేటలోని ఓ అపార్ట్మెంట్ లో కుటుంబంతో కలిసి అద్దెకి ఉంటున్నాడు. అయితే తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. భార్యతో మనస్పర్ధలు, ఆ తర్వాత గొడవలు, చివరికి అత్యంత దారుణ హత్య. భార్య మాధవిని చంపాలని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు గురుమూర్తి. అందుకోసం సంక్రాంతి సెలవుల్ని ఎంచుకున్నాడు. ప్రకాశం జిల్లాలో ఉన్న అత్తమామల ఇంటికి ఈ నెల 13న పిల్లలను పంపాడు. అపార్ట్మెంట్ లో కూడా చాలా మంది పండక్కి ఓళ్లకు వెళ్లిపోయారు. దీంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఇదే అదనుగా భావించిన గురుమూర్తి ఈ నెల 15న పండుగ రోజు భార్యను కిరాతకంగా హత్య చేశాడు. ఆమెను చంపి ముక్కలు ముక్కలు చేసిన తర్వాత ఆ మాంసం ముద్దలను కుక్కర్లో ఉడకబెట్టాడు. ఆ తర్వాత ఎండబెట్టి పొడిగా చేసి దగ్గరలో ఉన్న చెరువులో కలిపేశాడు. ఈ నెల 16న అత్తమామలకు ఫోన్ చేసిన గురుమూర్తి భార్య మాధవి గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు. మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అంటూ తనకేమీ తెలియనట్లు మాట్లాడాడు. వారు తమ దగ్గరకు రాలేదని సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి తరచూ ఫోన్ చేసి భార్య గురించి ఆరా తీస్తున్నట్లు, కంగారు పడుతున్నట్లు నటించాడు. కానీ పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు మాత్రం చేయలేదు. ఈ నెల 18న హైదరాబాద్ వచ్చిన మాధవి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. మాధవి ఇంట్లోకి వెళ్లినట్లు కనిపించింది కానీ తిరిగి బయటకు రాలేదు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. విచారణలో ఒక్కో విషయం బయటకొస్తుంటే పోలీసులే షాక్ అయ్యారు. భార్యను చంపాక ఆమె మృతదేహాన్ని ఎలా మాయం చేశాడో తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. 14న సినిమాకి వెళ్లొచ్చిన తర్వాత భార్య తనతో గొడవ పెట్టుకుందని తాళి తీసి మొహంపై విసిరిందని తెలిపాడు. వెంటనే గోడకు అదిమి కొట్టినట్లు గురుమూర్తి చెప్పాడు. దానివల్ల ఆమె చనిపోయింది. దీంతో శవం మాయం చేయాలని ప్లాన్ చేసిన గురుమూర్తి ఇంట్లో ఉన్న 2 కత్తులతో శరీరాన్ని ముక్కలుగా కోసినట్లు తెలిపాడు. ఆ తర్వాత వాటర్ హీటర్ ఆన్ చేసి బకెట్లో నీళ్లు పెట్టి ముక్కలను అందులో వేసి 6 గంటల పాటు ఉడికించాడట. బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి రోల్లో వేసి పొడి పొడి చేసినట్లు చెప్పటంతో పోలీసులు విస్తుపోయారు. ఎముకలను కూడా బూడిదయ్యే వరకు కాల్చేసి మొత్తాన్ని బూడిద చేసి 2 బకెట్లలో తీసుకెళ్లి చెరువులో పడేసినట్లు పోలీసులకు వివరించాడు. ఫినాయిల్తో ఇంట్లో రక్తం మొత్తం క్లీన్ చేసినట్లు చెప్పిన గురుమూర్తి అందుకే మీకు ఒక్క ఆధారం కూడా దొరకలేదు అంటూ పోలీసులకు చెప్పాడు. తేదీ 18/1/2025 నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానము. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచన్బాగ్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఆ ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. గురుమూర్తి
త్రిమూర్తి చెప్పింది పోలీసులు రికార్డ్ చేశారు. కానీ హత్య చేసినట్లు ఆధారం దొరక్కపోతే కోర్టులో ఏం చెప్పాలో తెలియటం లేదంటున్నారు పోలీసులు. హత్య జరిగింది కానీ శవం ఆనవాళ్లు లేవు. చంపింది ఎవడో తెలుసు కానీ నిరూపించే పక్క ఆధారాలు లేవు. ఓ సైకో క్రిమినల్ మైండ్ తో చేసిన మర్డర్ ఇప్పుడు షాకింగ్ గా మారింది. ప్లాన్డ్ గా భార్యను చంపేశాడు ఈ నరరూప రాక్షసుడు.